ఒక ఊర్లో పెద్ద పెద్ద భవనాలు నిర్మించే ఒక వ్యాపారి కొన్ని సంవత్సరాలుగా తన స్నేహితుని సలహాదారుగా పెట్టుకుని ఎన్నెన్నో భవనాలు చాలా బ్రహ్మాండంగా నిర్మిస్తూ ఉంటాడు. ఒకసారి అతన్ని పిలిచి, నాకు ఒక పెద్ద భవనం కట్టియాలి, అది ఎలా ఉండాలి అంటే అసలు నా భూతో నా భవిష్యత్ అన్నట్టు ఎంత డబ్బులు ఖర్చైనా పర్లేదు, చాలా బాగా ఉండాలి అని చెప్తాడు. అప్పుడు అతను సరే అని, కానీ మనసులో మాత్రం బాధపడుతూ ఉంటాడు. నేను ఎన్నేళ్లుగా 25 ఏళ్లుగా నేను ఇక్కడే పనిచేస్తున్నా, నాకు ఎటువంటి పెద్ద లాభం లేదు, సరే నేను ఈ భవనంలో అయినా చాలా డబ్బులు మిగిలించుకోవాలి అని అన్ని తక్కువ రేటు తెచ్చి సరిగా లేకుండా అలా అలా ఊరికే పైకి మాత్రం బాగా అందంగా కనపడేటట్టు కట్టేస్తాడు. అప్పుడు అలా ఓనర్ చూసి, అబ్బా ఎంత బాగుంది హౌస్, సరే నేను నా వ్యాపారాన్ని వదిలేసి వేరే దేశానికి వెళ్ళిపోతున్నాను, ఇది నీకు గిఫ్ట్ ఇవ్వడానికి నేను కట్టించమన్నాను అని చెప్పి గీసిస్తాడు. అది విని అతడి మనసు చాలా చాలా బాధపడిపోతుంది. ఎందుకంటే అది ఎప్పుడైనా కూలిపోవచ్చు, అంత చీప్ గా కట్టి ఉంటాడు ఆ భవనాన్ని. చూసారా, ఎవరు తీసిన గోతులో వాళ్లే పడిపోతారు. మనము మన ధర్మాన్ని ఎప్పుడు ఖచ్చితంగా పాటించాలి, అప్పుడు ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది. కానీ అంతేకాని మనము డబ్బు సంపాదన కోసము ఏదేదో అన్ని అనర్థాలు చేస్తే అది మనకే అర్థం లేకుండా చేస్తుంది. ఏదైనా నీతిగా ఉంటే అదే మనకు దొరుకుతుంది. ఏదైనా తప్పు చేస్తే అది ఎలాగైనా తిరిగి వచ్చి అది మనకే చుట్టుకుంటుంది.